నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎక్కడ బడియుడు పిల్లలంతా చదువుకోవడానికి వెళతారో ఆ దేశం లేదా ఆ రాష్ట్రం బాగుపడుతుంది. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపే కంటే పనికి పంపడమే బెటర్ అనుకునే సమాజం మనది. అందుకే పిల్లలంతా బడికి వెళ్లేలా చేయడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చర్యలు ప్రారంభించారు. పిల్లల్ని స్కూల్కు పంపించే తల్లికి ఏటా 15,000 అందిస్తున్నారు. బడికి వెళుతున్న విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బు జమ అవుతోంది. అదేవిధంగా 10th తర్వాత ఉన్నత విద్య చదువుకునే పేద విద్యార్థులందరికీ వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. అందుకే ఏపీలో ఇప్పుడు బడి కాలేజీల్లో చేరేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యా కానుక పథకాలపై ఓ లుక్కేద్దాం. పిల్లల చదువుల గురించి ఏ పేదింటి తల్లి భయపడకూడదనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం. అందుకే పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామనే హామీని మేనిఫెస్టోలో పొందుపరిచారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని తూచా తప్పకుండా తొలి ఏడాది నుంచే అమల్లోకి తెచ్చారు. 2019 జూన్లో అధికారం చేపట్టారు. అయితే అప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి స్కూళ్లు తెరిచే సమయం కనుక ఆ ఏడాది ఇవ్వాల్సిన మొత్తాన్ని మరుసటి సంవత్సరం జనవరిలో తొలిసారి అమ్మఒడిని అందించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించిన సమయంలో కూడా వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. విద్యారంగానికి సంబంధించిన అన్ని పథకాలు యథావిధిగా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు వైఎస్ జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మనబడి నాడు నేడు కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు సరికొత్త హంగులతో అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి. వీటితో పాటు జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల్లో సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా వాటిలో 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. బడికి పిల్లల్ని పంపిస్తున్న ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలో మరొకటి లేదు. నాడు నేడు పథకం కింద అన్ని స్కూళ్లను బాగు చేసిన తరువాత వాటి నిర్వహణ కోసం అమ్మఒడి పథకం కింద ఇస్తున్న మొత్తంలో 13,000 రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసి మిగిలిన 2,000 రూపాయలతో పాఠశాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. పేరెంట్స్ తో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా స్కూల్ కు సంబంధించిన బాగోగులు చూస్తున్నారు. శిథిలమైన బడులు కళ్ల ముందే బాగుపడిన వైనం చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతులు, అమ్మఒడి పథకం పట్ల పేరెంట్స్, విద్యార్థుల ఆనందం మాటల్లో చెప్పేది కాదు. అమ్మఒడి పడుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇంటి కాలనీ ఇచ్చారు. మాకు ఇల్లు లేకపోయి ఉంటే ప్రతిదీ పక్కాగా ఏదైనా అనుకుంటే జగనన్న చేస్తున్నాడు. దేనికి లోటు అనేది లేదు ప్రజలకి. ఇంతకు ముందు అమ్మఒడి అనేది ఎవరికి తెలియదు. జగనన్న రావడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, అమ్మఒడి ఏమి, వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఎంతో బాగా ఉన్నతంగా ఆయన ప్రభుత్వం పరిపాలన బాగా జరుగుతుంది. మాకు జగనన్నే రావాలని కోరిక. జగనన్నే రావాలి కూడా, మళ్ళీ కూడా ఆయనే. ప్రభుత్వ బడుల్ని బాగు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి అన్ని స్థాయిల్లోనూ ప్రశంసలు దక్కుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ బడులన్నీ పాడుబడ్డాయి. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల రాజ్యం నడిచింది. అలాంటిది ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలే కాకుండా మధ్యతరగతికి చెందిన పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ బడుల పట్ల ఆకర్షితులవుతున్నారు. స్కూళ్లలో ఏర్పాటైన సౌకర్యాలు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తున్నాయి.
ఇదే కాకుండా తల్లులందరికీ ఏటా క్రమం తప్పకుండా అమ్మ ఒడి ఇవ్వడం పట్ల అంతటా సంతృప్తి వ్యక్తమవుతోంది. మా పాప 10th క్లాస్ చదువుతుంది. 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి పడుతుందండి. మాది లా ఇలాహా పొదుపు గ్రూప్ అండి. మాకు 1,60,000 రుణమాఫీ అయింది. గత ప్రభుత్వంలో మాకు ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు 2 ఆడపిల్లలు. చిన్న పాప 10th క్లాసు, రెండో పాప డిగ్రీ చదువుతుంది. మాకు అమ్మఒడి కానీ రజగుల సాది కానీ మా అక్కకు 45 పింఛన్లు కానీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పడుతున్నాయి, తీసుకుంటున్నాము. బాగుంది. నా పాపకు వచ్చేసి అమ్మఒడి పడింది, పెద్ద పాపకు ఫీజు రిమైండ్స్ పడింది, మళ్ళా నాకు రైతు భరోసా పడింది. ప్రాథమిక స్కూళ్లను బాగు చేయడం ఒక్కటే కాకుండా ఉన్నత విద్య పట్ల కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఫీజు రియంబర్స్మెంట్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫీజు మొత్తం ఇవ్వకపోవడం, అర్హులందరికీ ఇవ్వకపోవడం, ఇక్కడ కూడా రాజకీయాలు చేయడంతో ఈ పథకం రాను రాను దిగజారిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ కు మళ్లీ ప్రాణం వచ్చింది. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అర్హులైన ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరికీ పూర్తిగా విద్యా దీవెన పథకం కింద ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన 1778 కోట్ల రూపాయలతో సహా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 12,609 కోట్లను విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. అర్హులైన పేద విద్యార్థులు ఎవరు ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడమే కాకుండా వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా విస్తరింపచేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. కుటుంబంలో ఉన్నత విద్య చదువుతున్న వారు ఎంతమంది ఉన్నా సరే అందరికీ విద్యా దీవెన వర్తింపచేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఈ పథకం వల్ల 26,98,728 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. నా అన్న జగనన్న చదివిస్తున్నాడంటూ పేదింటి పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు. మా పిల్లలకు అమ్మఒడి పథకం డబ్బులు కూడా పడ్డాయి. నాకు 3 కూతుర్లు, ఇంకో పాప బీటెక్ చదువుతుంది, 2. వాళ్ళకు కూడా బీటెక్ ఫీజు రింబర్మెంట్స్ వస్తున్నాయి. మా అత్తకు 45 ఇయర్స్ దాటినాయన్నమాట. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మేము పొదుపులో ఉంటే దానికి సంబంధించిన డబ్బులు, చేయుత డబ్బులు కూడా ప్రతి సంవత్సరం మాకు పడ్డాయి. ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా గర్వంగా చెప్పుకోవాలా. 8th, 9th, 10th అమ్మఒడి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు బీటెక్లో విద్యా దీవెన వస్తుంది. దీనివల్ల ₹1 కూడా ఖర్చు లేకుండా మా పేరెంట్స్కి చాలా బర్డెన్ తగ్గింది. ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా వచ్చింది జగన్ వచ్చాక. ప్రైవేట్ స్కూల్లో ఉన్నదానికంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా మంచి సదుపాయాలు ఉన్నాయి. చాలా డెవలప్ అయ్యాయి గవర్నమెంట్ స్కూల్స్. బెంచెస్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్స్లో చాలా సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బాలికల విద్యకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 2 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తప్పనిసరిగా ఉండాలని, వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కొత్తగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 KGBVల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి 14 కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్పు చేశారు. మొత్తం 679 మండలాల్లో 2 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండడమే కాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని విద్యారంగం స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. నాడు నేడుతో ప్రభుత్వ బడుల్ని బాగు చేయడమే కాకుండా అమ్మ ఒడి అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలందరికీ రోజుకో రకమైన మెనూతో మధ్యాహ్నం వేళ జగనన్న గోరుముద్ద పేరుతో భోజనం పెడుతున్నారు.
మధ్యాహ్న భోజనం పట్ల పిల్లలే కాక తల్లిదండ్రులు కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై చదివితే ప్రభుత్వ బడుల్లోనే చదవాలన్నంత స్థాయిలో పల్లెల్లోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ సంస్థలు లక్షల రూపాయలు ఫీజులు తీసుకుని కూడా కల్పించని వసతులు ఎన్నిటినో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసింది. 1వ తరగతి నుంచి పీజీ వరకు రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లల్ని చదివిస్తోంది. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తోంది. రేపటి పౌరుల శారీరక మానసిక ఆరోగ్యం బాగుండాలని తపన పడే ముఖ్యమంత్రి ఏపీని పరిపాలిస్తున్నారు. భావి పౌరుల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆకాంక్షిస్తున్నారు. చదువు చెప్పడం కాదు, నాణ్యమైన చదువు పిల్లల హక్కుగా గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయటమే కాదు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. స్కూలుకు వస్తున్న పిల్లలకు మధ్యాహ్నం బలవర్ధకమైన భోజనం పెడుతున్నారు. గత ప్రభుత్వంలో స్కూల్లో భోజనం అంటే వాంతి చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంట్లో కంటే మంచి భోజనం రోజుకో రకమైన మెనూతో పెడుతున్నారు. ఏపీలో జగనన్న గోరుముద్ద పేరుతో సాగుతున్న మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. గోరుముద్ద రుచి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టేవారు. అదెలా ఉండేదంటే ముద్దగా మారిపోయిన అన్నం, నీళ్ల చారు. అది కూడా కడుపు నిండా పెట్టేవారు కాదు. కాగా స్కూళ్లలో పెట్టే అన్నం తినడానికే పిల్లలు ఇష్టపడేవారు కాదు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మధ్యాహ్న భోజనం ఇలా ఉండేది. చంద్రబాబు పాలనంటేనే కరువు. ఆయన సీఎంగా ఉన్న 2014-19 మధ్య రాష్ట్రంలో చాలా వరకు కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలకు ఉపాధి కూడా కరువయింది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే అక్కడ ఆకలితో అలమటించేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రోజు ఒకే రకమైన మెనూ వల్ల దానిని తినలేక ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఉడికి ఉడకని ఈ అన్నం తిన్నవారికి కడుపు నొప్పి సర్వసాధారణం. కౌమార దశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచ్చిన పిల్లల్లో 30% లోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున 450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించేవారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు కోసం రోజుకు ₹3.59 మాత్రమే కేటాయించారు. అది భోజనం అందించే ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. పేద ప్రజల్ని ఈసడించుకునే నారా చంద్రబాబు నాయుడు పాలనలో గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఎందుకు ఉపయోగపడవనే స్థాయికి దిగజార్చారు. చదువు సరిగ్గా చెప్పక, మధ్యాహ్న భోజనం సరిగ్గా పెట్టక బడి పిల్లలకు చంద్రబాబు నరకం చూపించారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాలనపై చిత్తశుద్ధి, విద్యారంగంపై సరికొత్త విజన్ గల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని సంపూర్ణంగా సంస్కరించారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు గోరుముద్ద పథకాన్ని స్వయంగా రూపొందించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. జగనన్న గోరుముద్ద బాగుందంటూ కితాబులిస్తున్నారు. మై నేమ్ ఇస్ జ్యోతి ప్రకాష్. మీల్స్ ఎలా ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం? చాలా బాగుంది సార్. అవునా? టేస్టీగా ఉంటుందా? ఏమేం పెడతారు? ఇవాళ ఏమో పులిహోర, టమాటా పచ్చడి, రాగి జావా, గుడ్డు. ఇష్టంగా తింటావు నువ్వు? టేస్టీగా ఉంటుందా? ఉండిద్ది సార్. నేను ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో చదివేదాన్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆయన రాకముందు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా చికాగ్గా ఉండేది. వాష్రూమ్స్లో మాకు వాటర్ కూడా వచ్చేవి కావు. ఇంకా జగనన్న వచ్చిన తర్వాత మాకు గోరుముద్ద పథకం, ఇంకా నాడు నేడు పథకం, ఇంకా అమ్మఒడి అని అన్ని స్కీమ్స్, ఇంకా జగనన్న విద్యా కానుక అని ఇవన్నీ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా మాకు ఫ్రీగా బుక్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా మాకు క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాసెస్, బెంచెస్, ఇంకా టైల్స్తో మా క్లాసెస్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగాయి. ఇంకా మాకు జగనన్న గోరుముద్ద పథకం వచ్చిన తర్వాత మాకు రోజుకొక వెరైటీలో డే బై డే మాకు చిక్కీస్ ఇవ్వడం జరిగిద్ది. తర్వాత మాకు చిక్కీస్ లేని రోజు మాకు రాగి జావ కూడా ఇవ్వడం జరిగిద్ది. ఇవి ఎక్స్పెషల్గా గర్ల్స్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందని జగనన్న అలా పెట్టారు.
ఒక్కో విద్యార్థి వంట ఖర్చును 8.57కు పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున 1,449 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు పోర్టిఫైడ్ సార్టిక్స్ బియ్యంతో అన్నం, వారంలో 3 రోజులు బెల్లంతో చేసిన రాగి జావా, 3 రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు 5 రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90% మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోనూ శ్రద్ధ తీసుకుంటోంది. ఉపాధ్యాయులు మొబైల్ యాప్లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. అందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్తో పాటు భోజనం అంశాలను ఫోటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. అమ్మ ఒడి 13,000 పడుతున్నాయి. ఆ 13,000 పిల్లలకి ఖర్చులకి ఉపయోగపడుతున్నాయి. ఫుడ్ కూడా 6 రోజులు ఒక రోజు ఒక్కొక్క ఐటమ్స్గా పెడుతున్నారు. చిక్కీలు ఈ విధంగా కోడిగుడ్లు రోజుకి రకానికి ఒక్కొక్క ఐటమ్స్ ఇవన్నీ పెడుతున్నారు ఈ ప్రభుత్వం ద్వారా. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఇప్పుడు అంబాజీపేట హై స్కూల్ అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే అప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉందండి. నాడు నేడు కార్యక్రమం పెట్టి మొత్తం స్కూల్స్, బెంచెస్, డిజిటల్ బోర్డ్స్ మొత్తం అన్నీ బాగా ఇంప్రూవ్ చేశారండి. స్టడీ విషయంలో అయితే టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. అప్పుడు టాయిలెట్స్ ఉండేవి కాదండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి, చాలా బాగుందండి. మధ్యాహ్న భోజన పథకం ఇంట్లో ఉన్న అలాగ భోజనం చేయరండి మా పిల్లలు. సరిగ్గా టైం తినకుండా ఎటువంటి తిరుగుకుంటూ ఉంటారు. స్కూళ్ళలో ఉండటం వల్ల రోజుకొక విధమైన ఆహారంతో మా పిల్లల్ని చాలా పౌష్టికరంగా తయారు చేస్తున్నారని మా జగనన్న. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది వంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా గోరుముద్దకు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ఉదయం 9:30 విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. గుడ్ అని లేదా నాట్ గుడ్ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. నేను 9వ తరగతి చదువుతున్నాను. మేము ఇక్కడ జగన్ మామయ్య వచ్చిన తర్వాత మేము చాలా వసతులు చూస్తున్నాము. మాకు మధ్యాహ్నం భోజనాలు, అలాగే రోజు స్కూల్ మొదలవగానే కిట్స్ ఇస్తున్నారు. యూనిఫామ్స్, బెల్ట్, షూ అన్నీ ఇస్తున్నారు. యూనిఫామ్స్, అలాగే పిల్లలకి మంచి ట్యాబ్స్ ఇచ్చారు 9th క్లాస్ పిల్లలకి. అలాగే వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటున్నాం మేము. గవర్నమెంట్ స్కూల్స్కి అయితే చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. భోజనం కానీ, ఇంకోటి పిల్లలకి డ్రెస్ కానీ ఇంతకుముందు అయితే ఏమి సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భోజనం అయితే ఫుడ్ కరెక్ట్గా ఉంది. ఇంట్లో కంటే స్కూల్లోనే బాగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరిరక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే మెను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు. దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీల్ పాత్రలు అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు జగనన్న గోరుముద్ద పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో ఈ తరహా భోజనం పిల్లలకు అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయ స్థాయి ప్రథమ బహుమతిని గత నవంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందజేసింది. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రాగి జావా, కోడిగుడ్డు, చిక్కీ వంటి పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా ఉందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది.
దేశంలో ఇదో అద్భుతమైన కార్యక్రమంగా ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావా, ఉడికించిన గుడ్లు పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు వేరుశెనగ చిక్కీ పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని కేంద్ర అధికారులు అభినందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశంలోని పలు రాష్ట్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులకు దక్కని అరుదైన అద్భుతమైన అవకాశం ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు దక్కింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తరువాత ఇంగ్లీష్లో రాణిస్తున్న 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు అమెరికా పంపించింది ఏపీ ప్రభుత్వం. అక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో ఏపీలో అమలవుతున్న విద్యారంగ సంస్కరణల గురించి మన విద్యార్థులు చేసిన ప్రసంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దార్శనికుడి పాలనలో ప్రజలు ఉంటే విద్యార్థులు కూడా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.